నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. నిర్మల్ జిల్లా దివాల్పూర్ మండలంలో ఉపాధి పనులను ఏపీఓ దివ్యారెడ్డి తనిఖీ చేశారు. ఎండల తీవ్రత చాలా ఉన్నది కాబట్టి కలెక్టర్ చెప్పిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఉదయం 6 గంటలకు వచ్చి 10 వరకు ఉపాధి పనులు ముగించుకొని ఇంటికి వెళ్లిపోవాలి. ప్రతి ఒక్కరూ పనులు చేసేటప్పుడు తలకు టవల్ కట్టుకొని పని చేయండి. మీకు విశ్రాంతి కొరకు టెంట్, తాగడానికి నీరు ఏర్పాటు చేస్తాం. మీరు తెచ్చుకున్న వాటర్లో కూడా ORS కలుపుకొని ఆ వాటర్ తాగండి. అలా చేయడం వల్ల వడదెబ్బ తగలకుండా ఆరోగ్యంగా ఉంటామని మండలం మొత్తం తిరిగి ప్రతి ఒక్క గ్రూప్ దగ్గరకు వెళ్లి ఎండ తీవ్రత వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TA రమణ, FA శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం. మరి ఎండల నుండి మనం జాగ్రత్తగా తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అవునా కదా? ఇక్కడ ఎంత పని చేసినామో అంతకు మించి మీరు హాస్పిటల్లో పెట్టేంత ప్రమాదాన్ని తీసుకొచ్చుకోవద్దు. ఎట్లా అంటే పొద్దున్నే రావాలి. మనకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పొద్దున 6 గంటల నుండి 10 గంటల వరకు ఉపాధి హామీ పనులను చేపట్టాలి అని ఉన్నది. మీరు 6 గంటలకు రమ్మంటే కొంతమంది పిల్లలని బడికి పంపించే పేరెంట్స్ ఉన్నారు కాబట్టి 7 గంటల వరకన్నా ఖచ్చితంగా ఇక్కడ సైట్లో ఉండాలి. ఇంట్లో నుండి వెళ్ళడం కాదమ్మా, 7 గంటల కల్లా పని ప్రదేశంలో తవ్వడం ప్రారంభించాలి ఖచ్చితంగా. ఇంకా ఎండలు ముదురుతా ఉన్నాయి. ఇంకో 20 రోజులైతే పిల్లలకి స్కూళ్ళు కూడా హాలిడేస్ ఇస్తారు కాబట్టి అప్పుడు 6 గంటల కల్లా మీరు ఇక్కడ ఉండాలి. ఇది ఖచ్చితంగా పైనుంచి ఉన్న ఆదేశాలే. 10 గంటల వరకు ఖచ్చితంగా మనకు 2 ఫోటోలు ఉంటాయి. 4 గంటల వ్యవధిలో 2 ఫోటోలు. అమ్మ